హాయ్, చాలా మంది టేల్ బోన్ ప్రాబ్లంతో బాధపడతా ఉంటారు. టెక్నికల్గా మనం దీన్ని కాక్సిడీనియా అంటాం. ఒకవేళ ఇది మన స్పైన్ని తీసుకున్నట్టయితే ఈ చివరిగా ఏదైతే కనిపిస్తుందో దీన్ని టేల్ బోన్ అంటారు. టేల్ బోన్ ప్రాబ్లం రావడానికి చాలా కారణాలు ఉంటాయి. అందులో కొన్ని ఏంటంటే ఇంజురీ, దెబ్బ తగలడము, ట్రోమా అంటారు. లేదు అంటే డెలివరీ తర్వాత టేల్ బోన్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. ఇంకొంతమంది అయితే ఐటీ ఎంప్లాయీస్ కంటిన్యూస్గా కొన్ని గంటల పాటు కూర్చొని వర్క్ చేయడం వలన ఈ యొక్క టేల్ బోన్ అనేది ఈ యొక్క చైర్కి ఇలా కంటిన్యూస్గా ప్రెషర్ పడడం వలన ఇక్కడ ఫ్రిక్షన్కి గురై పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. ఈ యొక్క టేల్ బోన్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఎక్కువసేపు కూర్చోలేము, మన యొక్క పని మనము చేసుకోలేము. మరి ఇలా టేల్ బోన్ ప్రాబ్లం వచ్చినటువంటి వారు ఈ దగ్గర పరిష్కారం చేసుకోవాలంటే కాక్సిక్ పిల్లో, ఇది కాక్సిక్ పిల్లో అండి. ఈ విధంగా కాక్సిక్ పిల్లో ఉంటుంది. ఇక్కడ మనకు హోల్ అనేది ఉంటుంది. దీనే మనం కొంతమంది డోనట్ పిల్లో అని కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మనకు హోల్ అనేది కనిపిస్తూ ఉంది కదా. పిల్లోని ఈ విధంగా ప్లేస్ చేసి ఒకవేళ ఈ విధంగా కూర్చున్నట్టయితే ఈ యొక్క టేల్ బోన్ ఏదైతే ఉందో అది చైర్కు ప్రెస్ కాకుండా గాలిలో ఉండి మనకు రెస్ట్ అనేది దొరుకుతూ ఉంటుంది అనమాట. ఈ విధంగా పిల్లో, ఈ పిల్లోకి ఈ విధంగా కాక్సిక్ పిల్లో, దీని మీద ఈ విధంగా మనిషి కూర్చున్నట్టయితే ఈ యొక్క టేల్ బోన్ ఏదైతే ఉందో ఇది గాలిలో ఉంటుంది. అప్పుడు రాపిడికి లేకపోతే ఫ్రిక్షన్కి గురికాదు. ఇది నంబర్ 1. రెండవది, టేల్ బోన్ పెయిన్ ఉన్నట్టయితే ఆ ప్రాంతంలో ఐసింగ్ చేసుకోవడం లాంటివి చేసుకోవడం ద్వారా కూడా అక్కడ నొప్పి నుంచి మనం ఉపశమనం పొందవచ్చు. మూడవది ఏంటంటే స్ట్రిట్ బాల్, వేడి నీళ్ళతో నింపి అక్కడ ఆ టబ్బులో మనం కూర్చున్నట్టయితే ఆ యొక్క టేల్ బోన్ ప్రాబ్లం నుంచి మనం విడుదల పొందుతాం. ఇంకా మీకు టేల్ బోన్ ప్రాబ్లం ఉన్నట్టయితే దగ్గరలో ఉన్నటువంటి ఫిజియోథెరపిస్ట్ని కానీ నన్ను కానీ కలిసినట్టయితే అక్కడ లేజర్ లాంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్ ద్వారా ఆ యొక్క నొప్పి నుంచి మీరు విడుదల పొందడానికి మేము ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.